హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. పృథ్వీ ఒక్కొక్కసారి వారిద్దరినీ కావాలనే వదిలేసేవాడు. ఒక్కోసారి రవి వారి వెంట వెళ్ళేవాడు. అప్పుడప్పుడు వాళ్ళిద్దరే వెళ్ళేవారు. ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే పృథ్వీ వచ్చి వెనకగా చేతులు కట్టుకుని గుమ్మానికి భుజమానించి నిలబడేవాడు. వారిద్దరి నవ్వులు, సరదా కబుర్లు వినేవాడు. జ్యోతి హఠాత్తుగానే ఇటు తిరిగితే కనిపించిన పృథ్వీని చూసి లేచి వస్తూ, అరేరే, ఎంతసేపు అయింది వచ్చి, నువ్వు పిలవలేదేమిటి అని నొచ్చుకుంటుంటే, పృథ్వీ మీ ఏకాంతం భంగపరచటం ఇష్టం లేక చూశారా, నేను లోపలికి అడుగు కూడా పెట్టలేదు అన్నాడు గుమ్మం బయట ఆగి ఉన్న తన పాదాలు చూపిస్తూ. ఏకాంతం భంగం కలిగించటం ఇష్టం లేకనా, లేక మిమ్మల్ని ఏదైనా తిట్టుకుంటుంటే వినవచ్చు కదా అనా అంది నిశాంత నవ్వుతూ. బహుశా అది కూడా ఒక పాయింటే అన్నాడు అతను లోపలికి వస్తూ, జేబులోంచి ఉత్తరం తీసి ఇస్తూ. వెరీ బ్యాడ్ న్యూస్ జ్యోతి అన్నాడు. ఏమిటి, ఏమైంది? పృథ్వీ కోసం టీ తీసుకురావటానికి వెళుతున్న నిశాంత గిర్రునెట్టి వైపు తిరిగింది. నేపాల్ నుంచి ఉత్తరం వచ్చింది. జ్యోతిని రమ్మనమని. 28వ తేదీన బృందం వెళుతోందట. అరే, ఏమిట్రా బ్యాడ్ న్యూస్ అంటావు? ఇంత మంచి వార్త అయితే అన్నాడు జ్యోతి ఆనందంగా చదువుకుంటూ. నువ్వు ఎప్పుడు ఆ పర్వతాల్లోకి వెళ్ళిపోతావన్నా నాకు బ్యాడ్ న్యూస్గానే అనిపిస్తుంది జ్యోతి అన్నాడు పృథ్వీ. నిశాంత పృథ్వీ కాఫీ మాట కూడా మర్చిపోయి వచ్చి జ్యోతి దగ్గర కూర్చుంది. వెళ్ళక తప్పదా జ్యోతి అంది. నిశాంత ముఖంలో క్షణం క్రితం మిలమిల్లాడుతున్న ఆనందోద్దీపం ఇప్పుడు లేదు. ఆ ముఖం వెలుగు కోల్పోయిన దీపంలా ఉంది. వెళ్ళాలి నిశా, ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న ప్రయాణం ఇది. చెప్పానుగా ఇది ఆఖరి ప్రయాణం అని. ఇక మళ్ళీ ఇప్పట్లో కొన్నాళ్ళ వరకు నేను వెళ్ళను అని నీకు ప్రామిస్ చేశానుగా, ఆ మాట తప్పక నిలబెట్టుకుంటాను అన్నాడు పృథ్వీ వైపు తిరిగి. నువ్వు వచ్చే ముందే నిశా నా చేత ఒట్టు వేయించుకుంది. ఇక మళ్ళీ ఇప్పటి ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని. ఇక్కడ తనకు ఒంటరిగా అనిపిస్తోందంట. వెళ్ళి మాత్రం ఏం లాభం? నా మనసులో కూడా ఏదో మార్పు వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది వరకులా కాకుండా ఎప్పుడు ఈ ఊరు వచ్చేద్దామా అనిపిస్తుంది. టెలిగ్రామ్ చూపిస్తూ, ఇది కూడా మంచిదే, ఇంకా కొన్ని రోజులైతే ఇక వెళ్ళననుకునేవాడినేమో. వెళ్ళకపోతే మళ్ళా జీవితంలో ఎప్పుడైనా ఒక మంచి ఛాన్స్ పోగొట్టుకున్నానే అనే పశ్చాత్తాపం కలుగుతుంది. ఇది చాలా సదుపాయాలతో చాలా సుఖంగా వెళ్ళే ఏర్పాట్లు చేస్తుంది ఆ ఏజెన్సీ. నిశాంత మౌనంగా వింటోంది. ఆ మర్నాడు నిశాంత జ్యోతి ఇద్దరూ కలిసే గడిపారు. జ్యోతి రాత్రి పృథ్వీ ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే ఇంట్లో లేరని వసంత చెప్పింది. పృథ్వీకి మనసులో ఆగ్రహం మళ్ళా రాజుకుంటుంది. తన సంగతి గుర్తులేదా? తన అవసరం లేదు వాళ్ళకి. తనని దూరంగానే ఉంచేశారు. కొద్ది రోజుల తర్వాత జ్యోతి వాళ్ళ అన్నయ్య దగ్గరికి ఊరు వెళుతూ పృథ్వీకి ఒక ఉత్తరం ఇచ్చి, ఇది నిశాంతకి ఇవ్వరా, నేను ఎల్లుండి వస్తాను అన్నాడు. పృథ్వీ అలాగే అని జేబులో పెట్టుకున్నాడు. జ్యోతిని బస్టాండ్ దగ్గర దింపి తిరిగి వచ్చేసరికి రామారావు గారు వచ్చారు. సాయంత్రం ఫ్లైట్లో బొంబాయి వెళ్తున్నారట. హోటల్ బంజారాలో ఉన్నారు, అర్జెంటుగా రమ్మన్నారు అని పిఏ చెప్పింది. పృథ్వీ త్వరగా బట్టలు మార్చేసుకుని హోటల్ బంజారాకి వెళ్ళాడు. ఆయన పిట్స్బర్గ్లో కంప్యూటర్ సైంటిస్ట్గా ఉంటున్నారు. ఒక విధంగా ఆయనే పృథ్వీని కంప్యూటర్ వైపు ప్రోత్సహించారు. పృథ్వీకి ఆయన దాదాపు గురువుతో సమానం. పృథ్వీ ఆయనను కలుసుకున్నాడు. కుశల ప్రశ్నలు అయినాయి. రామారావు గారు పృథ్వీ చేస్తున్న కృషికి సంతోషపడ్డారు. ఢిల్లీలో తనకు తెలిసిన జీవన్ డయింగ్ కంపెనీ ఒక భాగం పృథ్వీకి వచ్చేలా మాట్లాడతారని అన్నారు. ఆ కంపెనీ ఎవరికైనా తలుపులు తెరవటమే కష్టం. ఒకసారి తెరిచి ఆహ్వానించి పని వచ్చిందా, సామర్థ్యం ఉన్నవారికి అక్కడికి అందలమే. పృథ్వీ ఆశయాలకు ఆయన చక్కటి రాజమార్గం చూపించారు. ఆయన భార్యని పిల్లలిద్దరినీ పరిచయం చేశారు. తను సాయంత్రం బొంబాయి వెళ్ళి 2 రోజుల్లో వస్తానని, సావిత్రికి పిల్లలకి 2 రోజులు ఊరు చూపించమని, సావిత్రి అజంతా ఎల్లోరా చూడాలని అనుకుంటోంది అన్నారాయన. ఓ షూర్ షూర్ అన్నాడు పృథ్వీ. అదెంత భాగ్యం అసలు అనిపించింది అతనికి. రామారావు గారు వెళ్ళిపోయారు. పృథ్వీ తనే దగ్గరుండి మర్నాడు సావిత్రిని పిల్లల్ని మ్యూజియంకు జూకు తీసుకెళ్లాడు. అతనికి వేరే అర్జెంటు పని ఇంకోటి వచ్చింది. అజంతా వెళ్ళి రావటానికి కారు కూడా మాట్లాడాడు. అన్నీ సిద్ధమైనాయి. తను వెళ్ళడానికి వీలు కుదరదని పృథ్వీ నిశాంతను సావిత్రితో వెళ్ళమని కోరాడు. నిశాంత కాదనలేకపోయింది. వారు తమకు చేసే సాయం ముందు తాము చేయగలిగింది పెద్దదేం కాదు. ఎటూ జ్యోతి ఊరిలో లేడు. అతను వచ్చేసరికి తను ఎటూ వస్తుంది. నిశాంత అందుకే నిశ్చింతగా సావిత్రితో అజంతా ఎల్లోరా వెళ్ళింది.
జ్యోతి అన్నగారి ఊరు నుంచి తిరిగి వచ్చాడు. అతని ప్రయాణం రేపే. అనుకోకుండా ముందు రోజు మార్చుకున్నాడు. అన్నగారి కూతురికి రామగుండంలో ఒక సంబంధం చూసి జ్యోతి అటు వెళ్ళిపోతాడు. రమణికి ఫోన్ చేస్తే టికెట్స్ రిజర్వ్ చేయించి కన్ఫర్మ్ చేయించి తిరుగు టెలిగ్రామ్ ఇచ్చాడు. నిశాంత్కి చెప్పమని జ్యోతి టెలిగ్రామ్ ఇచ్చాడు. లేదు, ఊరు వెళ్ళింది అన్నాడు పృథ్వీ. జ్యోతి నీరు గారిపోయాడు. నిశాంత వెళ్ళకముందే టెలిగ్రామ్ వచ్చింది, కానీ పృథ్వీ నిశాంతకి చెప్పలేదు. జ్యోతి ప్రయాణం వారి తెలిస్తే నిశాంత చచ్చినా కారు ఎక్కదు. బ్రహ్మరుద్రాదులు వచ్చినా ఆమె అభిప్రాయం మార్చలేరని పృథ్వీకి తెలుసు. అతనికి తన స్వార్థం, ఒక పక్క స్నేహితుడికి అన్యాయం చేస్తున్నాననే బాధ, ఇంకో పక్క పీకుతూనే ఉంది. అది అతని భవిష్యత్తుకు సంబంధించింది. సావిత్రమ్మ గారు అసంతృప్తి చెందితే ఇక ఢిల్లీలో తనకి రాబోయే కాంట్రాక్ట్ గోవిందా. అది వస్తే తన జీవితం ఇక రాజవైభోగమే. పృథ్వీ స్వార్థం వదులుకోలేకపోయాడు. బాగుంది, నేనేం చేయను? నాకు పని కూడా అప్పుడే రావాలా? నా తప్పేం లేదు. ఎప్పుడో తనకు మాలిన ధర్మం లేదని ఎక్కడో చదివాడు. జ్యోతి ఊరు వెళ్తోంది ఆ రోజే. నేను ఇచ్చిన ఉత్తరం నిశాంత్కి ఇచ్చావా అడిగాడు జ్యోతి. ఉత్తరమా? ఏం ఉత్తరం అన్నాడు పృథ్వీని ఎదురు చిట్లిస్తూ. ఏ ఉత్తరం అంటావేమిటి? నేను ఊరు వెళ్లే ముందు నీకు ఇవ్వలేదు అది. ఓ అదా, పృథ్వీ గుర్తొచ్చింది. ఇచ్చావా అన్నాడు జ్యోతి. ఇచ్చాను అనేశాడు పృథ్వీ గడ్డం చేసుకుంటూ. అతనికి చెంప మీద బ్లేడు తిగి రక్తం రాసాగింది. జ్యోతి స్నానానికి వెళ్ళాడు. పృథ్వీ యాంటీసెప్టిక్ పౌడర్ అద్దుకుంటూ గబగబా వెళ్ళి తన బట్టల బీరువా తెరిచి చూశాడు. అందులో ఆనాటి డ్రెస్ లేదు. విడిచిన బట్టలతో చాకలికి వెళ్ళిపోయింది. పృథ్వీకి చాలా తప్పు చేశాననే భావన వచ్చింది. సిగ్గు కలిగింది. చీచి, వెధవమతి మరుపు అనుకున్నాడు. అంతలోనే అయినా నా తప్పేముంది? నేనేమైనా కావాలని చేశానా? ఆ రోజు ఆ రామారావు గారు అనుకోకుండా రావడంతో ఆ గందరగోళం జరిగిపోయింది అనుకున్నాడు. అలా అనుకుంటే అతనికి బాధపోయింది. జ్యోతి సాయంత్రం వెళ్ళిపోయాడు. నిశాంతకి ఇవ్వమని మళ్ళా ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం పృథ్వీ జేబులో పెట్టుకుంటూ ఇది మర్చిపోకుండా ఇస్తానులే అన్నాడు. జ్యోతి వెళ్ళాడు. అతను అంత బాధగా వెళ్ళటం పృథ్వీ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. రైలులో కూర్చుని పృథ్వీ చేయి పట్టుకుని అన్నాడు జ్యోతి. నిశాను చూడలేకపోయాను. నాకు చాలా బాధగా ఉంది. నిశాతో చెప్పు అన్నాడు. అలాగే, తప్పకుండా చెప్తాను అన్నాడు పృథ్వీ. ఆ క్షణంలో జ్యోతి నిశాంత కోసం ఎంత కలవరిస్తున్నాడో నిజంగా చెబుదామని అనుకున్నాడు పృథ్వీ. రైలు వెళ్ళిపోయింది. అతను ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి బట్టలు ఇచ్చి వెళ్ళిపోతున్న చాకలి, అయ్యా ఇదిగో ఉత్తరం మీ జోబులో ఉంది అని ఇచ్చాడు. పృథ్వీ దాన్ని తీసుకుని చూశాడు. జ్యోతి నిశాంతకు రాసినది. అన్నిసార్లు అడిగాడు, అందులో ఏం రాసి ఉంటాడు? కవర్ అటు ఇటు రేళ్లతో తిప్పి చూశాడు. వచ్చి గదిలో టేబుల్ మీద పడేసి వెళ్ళి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకుని వచ్చాడు. ఉత్తరాలు అక్కడే ఉన్నాయి. అతని దృష్టి వాటి మీదనే తదేకంగా నిలిచింది. అవి అతన్ని కవ్విస్తున్నాయి. ఒకరి ఉత్తరాలు చదవచ్చునా? తప్పు కదూ? కొంచెంసేపటికి అతను మనసు సమాధానపరుచుకున్నాడు. ఏం తప్పులేదు. ఒకసారి చదివితే అందులో అర్జెంట్ విషయం ఉంటే ఇవ్వవచ్చు. అవసరమైతే తను ఔరంగాబాద్ ఈ రాత్రే బయలుదేరెళ్తాడు. ఇది కేవలం వారి కోసం చేసే పని. తనకేం వారి రహస్యాలు తెలుసుకోవాలని లేదే. తనకేం వస్తుందని. అరగంట తర్వాత పృథ్వీ నిస్సంకోచంగా నిర్భయంగా జ్యోతి నిశాంతకు రాసిన ఉత్తరం తీసుకుని చదివాడు. అందులో ఇలా ఉంది. నిశా, నేను త్వరలో వెళ్ళిపోయే ప్రయాణం దగ్గరికి వస్తుంది. ఈసారి నా మనసులో మాట నీకు చెప్పేయాలని అనుకుంటున్నాను. నువ్వు క్రిందటిసారి ఉత్తరంలో పెళ్లి ప్రస్తావన తీసుకురావాలని అనుకుంటున్నావని రాశావు. అది మన సంగతేనా అని అనుమానం వచ్చింది నాకు. నిశా, నీ ఇష్టమే నా ఇష్టం. నువ్వు నా దగ్గర ఎంత ఆనందంగా ఉంటావో నేను అంతే. మనకి ప్రేమ సంభాషణ వద్దు. పెళ్ళి అయిన తర్వాత క్రమంగా అర్థం చేసుకుని ఎంతో అన్యోన్యంగా ఉన్నవారిని అందరూ చూశాను. పెళ్ళికి మన పరిచయం, అవగాహన చాలని అనుకుంటున్నాను. నిశా, నేను నీకు భోగభాగ్యాలు ఇస్తానని హామీ చేయలేను, కానీ ప్రశాంతమైన ఆనందకరమైన జీవితం మాత్రం ఇవ్వగలను. ఆ ధైర్యం నాకుంది. నేను ఊరి నుంచి వచ్చే లోపల ఆలోచించుకో. రాగానే నీ ఇష్టం తెలిపితే ఏ గుళ్ళోనూ మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు ఎలాంటి జవాబు చెప్పినా నేను ఏమీ అనుకోను. నువ్వు అవునన్నా కాదన్నా మన స్నేహం మారదు. నువ్వు ఆడపిల్లవి. నీ మనసు నువ్వే చెప్పే కంటే నువ్వు ఆ మాట చెప్పడానికి నేను ఇస్తున్న అవకాశం ఈ ఉత్తరం. నిశా, నువ్వు అవును అంటే నా కళ్ళ ముందు మన భవిష్యత్తు ఎలా కనిపిస్తుందో తెలుసా? మన పిల్లలు ప్రకృతిలో హాయిగా స్వచ్ఛంగా పెరుగుతూ నవ్వుతున్నావా? మన పెళ్ళి అయితే ఇది జరిగే మాట ఖాయం. ఏమంటావు చెప్పు? నీ జవాబు వినటానికి 1000 చెవులతో ఎదురు చూస్తున్నాను. చెవులు అంటున్నాను ఎందుకో తెలుసా? ఎదురుగా నిలబడాలంటే భయంగా, సంకోచంగా ఉంది.
నేను ఊరు నుంచి రాగానే ఫోన్ చేస్తాను. నీకు ఇష్టమైతే ఎస్ అని చాలు. నాకు అర్థమవుతుంది నిశా. అప్పుడు నేను ఈ ఊరు ప్రయాణం ప్రస్తుతానికి విరమించుకుందామని అనుకుంటున్నాను. ఒకవేళ ఇష్టం లేదనుకో, నేనే తొందరపడ్డాననుకో, నన్ను ఏమీ అనవద్దు. అసలు ఈ ప్రసంగమే ఎత్తద్దు. సైలెంట్గా మౌనంగా ఉండిపో. నాకు అర్థమైపోతుంది. అదే నీ జవాబు. నీ జ్యోతి. పృథ్వీ ఆ ఉత్తరం చదవటం పూర్తయ్యేసరికి అతనికి తెలియకుండానే అతనికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగంగా అయినాయి. ఈ ఉత్తరం నిశాంత చేతికి వెళ్ళకపోవటం అదృష్టం. ఒకవేళ వెళ్ళి ఉంటే, తను ఇచ్చేసి ఉంటే. పృథ్వీ కళ్ళ ముందు రకరకాల దృశ్యాలు కదిలినాయి. నిశాంత జ్యోతిల పెళ్లి, వారిద్దరూ రైలెక్కి వెళ్ళిపోవటం, ఇద్దరూ కలిసి మళ్ళా ఇద్దరు పిల్లలతో తిరిగి రావటం. పృథ్వీ ఎదుటి మీద అలుముకున్న చిరుచెమటలు తుడుచుకున్నాడు. డ్యామ్లక్, కాస్తలో ఎంత ప్రమాదం తప్పింది. నిశాంత తన నుంచి దూరంగా వెళ్ళిపోవటానికా తను ఆమె కంప్యూటర్లో అంత తర్ఫీదిప్పించింది. నిశాంత వెళ్ళిపోతే పృథ్వీ ఎడం చేత్తో ఛాతీ మీద రాసుకున్నాడు. ఏమిటి బాధ? ఎందుకు ఇలా చురకత్తులతో తనని ముక్కలు ముక్కలుగా చేసినట్టుగా ఉంది? ఇప్పుడు ఈ ఉత్తరం ఇవ్వటమా మానటమా? అతను ఇవ్వాలని కవరులో పెట్టాడు. కళ్ళ ముందు నిశాంత జ్యోతి కోసం ఢిల్లీ రైలు ఎక్కి వెళ్ళిపోతున్న దృశ్యం కనిపించింది.